హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాక్లెట్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి. పిల్లలుగానే కాదు పెద్దలు కూడా పిల్లలతో పాటు చాక్లెట్స్ అయితే లైక్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చాక్లెట్స్ను ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసుకొని ఈ చాక్లెట్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ అనేది చేసి పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అనేది వేసుకోవాలి. మిల్క్ పౌడర్, కోకో పౌడర్, షుగర్ పౌడర్ ఇవి మొత్తం ఒకే టేబుల్ స్పూన్తో అయితే తీసుకున్నాను నేను. అండ్ ఆయిల్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ అంటే రీఫైండ్ ఆయిల్ అండి, అంటే మనం కుకింగ్ ఆయిల్ యూజ్ చేసుకుంటాం కదా, టేస్ట్లెస్ అండ్ స్మెల్లెస్ అండి, ఆ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్ని వేసుకోవాలి. వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చూడండి స్మూత్ పేస్ట్ లాగా అయితే అవుతుంది. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మన దగ్గర చాక్లెట్ మౌల్డ్ షీట్ అయితే ఉంటుంది కదా, ఆ షీట్ ఉంటే ఆ షీట్లోకి మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని కొంచెం కొంచెంగా ఈ షీట్లోకి వేసుకోవాలి. అండ్ ఈ చాక్లెట్ షీట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి. అండ్ చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ చాక్లెట్ లిక్విడ్ని ఈ విధంగా కొంచెం కొంచెం అనేది మనం ఈ మౌల్డ్లోకి వేసేసుకొని కొంచెం ఒక్కసారి మొత్తం ట్యాప్ చేసేసి ఇప్పుడు ఫ్రీజర్లో వచ్చేసి ఒక 2 అవర్స్ అలా పెట్టేసేయండి. అంతేనండి, మనకు ఎంతో ఈజీగా చాలా టేస్టీగా వచ్చేసి మనకు చాక్లెట్స్ అయితే అయిపోతాయండి. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి కదా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాక్లెట్స్ అనేవి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్